చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ను మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో 76 కోట్ల రూపాయలు బడ్జెట్ ను కేటాయించి మెగా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ స్టోరేజ్ పనులు ప్రారంభమై 21 సంవత్సరం పూర్తయింది. అయినా ఈ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి కాలేదు. 90% సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తయినాయి. 10% మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడున్న మరో పనులు కంప్లీట్ చేస్తే సమ్మర్ స్టోరేజ్ వినియోగంలోకి వస్తుంది. ఈ సమ్మర్ స్టోరేజ్ వినియోగంలోకి వస్తే మదనపల్లి ప్రజలకు త్రాగునీరు అందించడం చాలా సులభతరం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్యూరిఫై ట్యాంక్ కింద ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ నుండి పైపుల ద్వారా లిఫ్ట్ చేసుకొని ఆ వాటర్ని ఈ ట్యాంకర్లతో ఈ ప్యూరిఫై చేసి మదనపల్లి ప్రజలకు అందించాలనేది ముఖ్య ఉద్దేశం. కానీ 2 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్యూరిఫై ట్యాంకు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిపైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, గాలికి వదిలేయడం వల్లనే ఇవాళ ఆకతాయిలు దీన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంది. ఇక్కడ ఫిట్ చేసినటువంటి మిషనరీస్ టోటల్ గా తుప్పు పట్టిపోయాయి. ఏ ఒక్కటి కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంకు ఇవాళ నిరుపయోగంగా మారిపోయింది. ప్రజలు పన్నులతో కట్టినటువంటి డబ్బుని 76 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వం కేటాయిస్తే వాటిని వినియోగించుకోవడంలో, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారనే చెప్పుకోవాలి. మరి ఈరోజు ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, ప్యూరిఫై వాటర్ ట్యాంకుని పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గతంలో పెట్టినటువంటి 2 కోట్ల రూపాయలు ఏ ఒక్క రూపాయి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కొత్త మిషనరీస్ తీసుకొచ్చి ఫిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి మెగా కంపెనీ ఇవాళ వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జిందాల్ కంపెనీకి కూడా ఇచ్చారనేటువంటి సమాచారం వస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ పనులు, మరో పనులు వెంటనే పూర్తి చేసి ఆ పైన ఉన్నటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ని వెంటనే వినియోగంలోకి తీసుకొస్తే మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించడం చాలా సులభతరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి డ్రింకింగ్ వాటర్ ట్యాంకును నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఆ డ్రింకింగ్ వాటర్ ట్యాంకు ద్వారా మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ పేజీని ఫాలో అవ్వండి, ప్రభుత్వానికి చేరే విధంగా షేర్ చేయండి.